నమస్కారం కీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో క్యాన్సర్లు, సర్జరీలు, కొవ్వు కణాలతో ప్లేట్లెట్లు, గుండెకు యోగా మంచిదేనా, కోతలు లేకుండా కీళ్లకు మరమ్మతు, ఇంకా హెల్త్ టిప్. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ క్యాన్సర్ చికిత్సల్లో ఎప్పటికప్పుడు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా గత 10-15 ఏళ్ల కాలంలో క్యాన్సర్ సర్జరీలకు సంబంధించి చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా క్యాన్సర్ సోకిన కణజాలంతో పాటు ఆరోగ్యవంతమైన కణజాలాన్ని కూడా తీసేయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. క్యాన్సర్ సోకినంత మేర మాత్రమే చక్కగా కణజాలాన్ని తొలగించే వెసులుబాటు ఇప్పుడు ఉంటుంది. అలాగే రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సంక్లిష్టమైన సర్జరీలను సైతం ఇవాళ చాలా సునాయాసంగా చక్కటి ఖచ్చితత్వంతో చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సర్జరీలో చోటు చేసుకున్న ఆధునిక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ పదమే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను సులభంగానే నయం చేయగలుగుతున్నారు. కాకపోతే ఈ క్యాన్సర్లను కాస్త తొలి దశలోనే గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించగలిగిన పరీక్షలు కూడా చాలానే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం క్యాన్సర్లకు 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సర్జరీలు, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు. ఈ 3 చికిత్సల్లోకి ముందు నుండి ఉన్నది మాత్రం సర్జరీలే అని చెప్పాలి. ఒకప్పుడు క్యాన్సర్ మీద కత్తిగాటు పడితే అది అనియంత్రితంగా వ్యాపించుకుంటూ పోతుందనే అపోహ ప్రచారంలో ఉండేది. తర్వాత అందులో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ మొదలుకొని పొట్టలో వచ్చే అనేక రకాల క్యాన్సర్ల వరకు ప్రధాన చికిత్స సర్జరీల ద్వారానే జరుగుతోంది. ఒకప్పుడు ఏదైనా అవయవానికి క్యాన్సర్ వస్తే ఆ అవయవంతో పాటు చుట్టుపక్కలుండే భాగాల్ని కూడా తొలగించేవారు. కానీ ఇప్పుడు కేవలం క్యాన్సర్ సోకిన నిర్దిష్ట ప్రాంతాన్ని మాత్రమే తొలగించి మిగతా అవయవాలను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. 1957 వరకు సర్జరీనే క్యాన్సర్కి మెయిన్ రోల్. ఆ తర్వాత నెమ్మదిగా రేడియేషన్ థెరపీ అనేది వచ్చింది. అంటే కరెంటు అనేది వచ్చింది అందుబాటులోకి. 1970 తర్వాత 80 ఈ తర్వాత కీమోథెరపీ అనేది అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు అంతా ఎక్కువగా క్యాన్సర్లు అనేది ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారానే నయమవుతూ ఉండేవి. అసలు సర్జరీకి ఏ రకమైన రోల్ ఉంది క్యాన్సర్లు అనేది ఆలోచిస్తే, మొదటి రోలు క్యాన్సర్ ప్రివెన్షన్, అంటే క్యాన్సర్ రాకుండా చూడగలగటం అనేది సర్జరీ వల్ల అవుద్ది. ఉదాహరణ తీసుకుంటే మనం ఈ పాలిపోసిస్ కోలన్ అంటారు. అంటే ఈ విరోచనం పేగులో పులిపురులు వస్తాయి. ఇవి కనుక మనం ఏమీ చేయకుండా వదిలేస్తే 50 సంవత్సరాల్లో చాలా వరకు, మనకు 40-50 సంవత్సరాలు వచ్చే వరకు 50% క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి మనం 20 సంవత్సరాల నుంచి లోపల మనం ఇది ఆపరేషన్ చేసి తీయగలిగితే ఈ విరోచనం పేగు క్యాన్సర్ని అరికట్టవచ్చు. మల్టిపుల్ ఫెమిలియల్ పాలిపోసిస్ అంటారు. అది కాకుండా అల్సరేటివ్ కోలైటిస్ ఎక్కువ కాలం ఉంటాయి. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వస్తే దానికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అల్సరేటివ్ కోలైటిస్లో కూడా ఈ ఎక్కువ కాలం బాధితులైన వాళ్ళని కొలనోస్కోపీ చేసుకుని వాళ్ళలో ఏ కొంచెం తేడా ఉన్నా ఆపరేషన్ చేయటం వలన విరోచనం పేగు క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు. మూడోది ఈ వృషణాలు, అంటే టెస్టిస్ అనేవి కింద వరకు దిక్కకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే అవి ఈ క్యాన్సర్లుగా మారతాయి. 25-26 సంవత్సరాల తర్వాత పైబడిన తర్వాత ఒక పక్కన కనుక ఉంటే వాళ్ళకి తీసేస్తే ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్లో కూడా ఈ ఫెమిలియల్ క్యాన్సర్స్ అని ఉంటాయి. బ్రాకా 1 and 2 మ్యూటేషన్స్ అని. ఈ బ్రాకా 1 and 2 మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఈ ప్రోఫిలాక్టిక్ మాస్టెక్టమీ అనేది చేస్తున్నారు. అదొకటి. రెండవది ప్రోఫిలాక్టిక్ సాల్పింగో ఓవేరియాక్టమీ అంటారు. అంటే ట్యూబ్స్, ఓవరీస్ తీసేయటం. ఇది చేయటం వలన రిస్క్ రిడక్షన్ అంటాం. అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇలా చేయటం వలన తగ్గుతుందన్నమాట. ఇది అసలు క్యాన్సర్ సర్జరీ వల్ల క్యాన్సర్కి ఉపయోగం. క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీలో ఎలాగైతే టార్గెటెడ్ కీమో చికిత్సలు వచ్చాయో, రేడియేషన్లో ఎలాగైతే ఖచ్చితత్వంతో క్యాన్సర్ని నిర్మూలించే చికిత్సలు వచ్చాయో, సర్జరీలో కూడా ఇటీవలి కాలంలో తక్కువ కోతలతో ఎక్కువ ఫలితాలనిచ్చే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు, తాజాగా రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
క్యాన్సర్ సర్జరీలో తాజాగా వచ్చిన ఈ మార్పుల వల్ల కోతలు బాగా తగ్గిపోయాయి. దీంతో రక్తస్రావం బాగా తగ్గిపోవడం, కోతలు మానడానికి తక్కువ సమయం పట్టడం లాంటి ప్రయోజనాలతో పాటే క్యాన్సర్ సోకిన భాగాల్ని కూడా ఖచ్చితత్వంతో తొలగించడం జరుగుతోంది. ఫలితంగా పేషెంట్లు త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుంది. రోబోటిక్ సర్జరీలో అయితే 3 డైమెన్షన్లో క్యాన్సర్ సోకిన ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తొలగించే వీలుంటుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్సలో సౌలభ్యాన్ని అందజేసేవి. క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయటం అనే దాంట్లో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి పాత పద్ధతి యాస్పిరేషన్ సైటాలజీ అంటారు. చిన్న సూత్తో క్యాన్సర్ నుంచి కణాలు తీసి టెస్ట్కి పంపిస్తారు. ఈ కణాలను పరీక్ష చేసి క్యాన్సర్ అని నిర్ధారిస్తారు. దీన్ని యాస్పిరేషన్ సైటాలజీ అంటారు. కానీ కొత్తగా ఇప్పుడు యాస్పిరేషన్ సైటాలజీ బదులు కోర్ నీడిల్ బయాప్సీ అనేది వచ్చింది. ఈ కోర్ నీడిల్ బయాప్సీ వల్ల ఏంటంటే కణాలే కాకుండా ఈ టిష్యూ అనేది వస్తుంది. టిష్యూ రావటం వలన ఏ రకమైన క్యాన్సరు, దీంట్లో మనం ఏ రకమైన వైద్యం చేయొచ్చు అనేది ముందే తెలుసుకోవచ్చు. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ తీసుకున్నాం. కోర్ నీడిల్ బయాప్సీ చేయటం వలన ఈఆర్ పాజిటివ్ క్యాన్సరా, ఈఆర్ నెగిటివ్ క్యాన్సరా, HER2 పాజిటివ్ క్యాన్సరా అనేది తెలుసుకోవటం వలన ముందే మనం కీమోథెరపీ కానీ హెర్సెప్టిన్ కానీ ఇవ్వచ్చు వీళ్ళకి. తర్వాత చేసేది ఓపెన్ బయాప్సీ అంటారు. అంటే చిన్నగా ఘాటు పెట్టి ముక్క తీస్తారనమాట. దీన్ని ఇన్సిషన్ బయాప్సీ అంటాం. తర్వాత రకం ఏంటంటే ఎక్సిషన్ బయాప్సీ అంటారు. అంటే ఆ గడ్డ ఎక్కడైతే వచ్చిన గడ్డో అది మొత్తం తీసి టెస్ట్కి పంపిస్తారనమాట. దాన్ని ఎక్సిషన్ బయాప్సీ అంటారు. ప్రైమరీ ట్రీట్మెంట్ ఎప్పుడంటే గడ్డ రూపేణా వచ్చిన క్యాన్సర్లకు అన్నిటికీ సామాన్యంగా ఆపరేషన్ అవసరం. ఇందులో ఆపరేషన్ 3 రకాలు అనుకోవచ్చు. ఒకటి క్యూరేటివ్, అంటే మొత్తం నయం చేసే పద్ధతుల్లో చేయటం. అంటే గడ్డ చుట్టుపక్కల నార్మల్ టిష్యూ, ఈ గ్లాండ్స్, లింఫ్ నోడ్స్ తీయటం. ఇదేంటంటే రాడికల్ ఆపరేషన్ అంటారు. అంటే మనం ఆపరేషన్ చేసేది ఈ ఫలానా మనిషికి కంప్లీట్గా నయం చేయాలనే దాంట్లో చేస్తాం అనమాట. దాన్ని క్యూరేటివ్ ఆపరేషన్ అంటారు. రెండోది డీబల్కింగ్ అంటారు. అంటే ఏంటంటే డీబల్కింగ్ అంటే ఏం లేదు, ఉన్నది కొంతవరకు కనిపించినంత వరకు, కంటికి కనిపించినంత వరకు తీయటం. ఇది ఎక్కువగా ఒవేరియన్ క్యాన్సర్లో అనేది చేస్తారు. మూడోది ఈ రీహాబిలిటేషన్ అంటాం. అంటే ఒకసారి వైద్యం చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి నాలుక కొంత తీసేశారు. మరి ఏంటి నాలుక తీసేసిన తర్వాత నేను మాట్లాడగలనా, తినగలనా, నేను ఏం చేయగలను అనే భయం ఉంటుంది వాళ్ళకి. దానికి రీహాబిలిటేషన్ అనేది చేయాలి. అంటే మనం మూవ్మెంట్స్, ఎక్సర్సైజెస్, తర్వాత స్పీచ్ థెరపీ ఇవన్నీ ఇప్పించాల్సి ఉంటుంది. ఇవి చేయటం వలన వాళ్ళకి మనోధైర్యం రావటమే కాదు, ఎక్కువ కాలం కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా దీన్ని రీహాబిలిటేషన్ అంటాం. కత్తిగాటు పడితే క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుందనే భావనలో ఏమాత్రం నిజం లేదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికిప్పుడు క్యాన్సర్లకు ప్రధాన చికిత్సల్లో ఒకటి సర్జరీనే. క్యాన్సర్ సర్జరీలో లాప్రోస్కోపిక్, మినిమల్లీ ఇన్వేసివ్, రోబోటిక్ సర్జరీలని తాజాగా అనేక మార్పులొచ్చాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్లను అత్యంత నిర్దిష్టంగా, స్పష్టతతో, ఖచ్చితత్వంతో తొలగించడంలోనూ, అలాగే పేషెంట్లు త్వరగా కోలుకోవడంలోనూ చక్కగా సహకరిస్తున్నాయి. ఈ 2 అక్షరాల పదం ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. సాధారణ మనిషి మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఇవాళ యోగా మంత్రాన్ని పఠిస్తున్నారు. యోగాను సర్వరోగ నివారణగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిత్యం కాసేపైనా యోగాసనాల్ని సాధన చేస్తే మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండె భద్రంగా ఉంటుందని మనలో చాలా మంది నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? యోగా నిజంగా మన గుండెకు మేలు చేస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతారో ఇప్పుడు విందాం. యోగా అనేది మనకి ప్రాచీన 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పతంజలి యోగా. ఇందులో ఉన్నటువంటి టెక్నిక్స్ ఇవి గనక బాల్య దశ నుంచి అందరూ గనక పాటించినట్లయితే ఖచ్చితంగా దీనివల్ల మనకి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని చాలామందిలో మనం దాన్ని నివారించడానికి కొన్ని దశాబ్దాలు, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఏమున్నా కూడా, బీపీ కానీ షుగర్ కానీ జెనెటిక్గా వచ్చినా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నుంచి మనం వాళ్ళని చాలా సంవత్సరాల పాటు దాన్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఈ యోగాలో మానసికమైనటువంటి నిశ్చలతతో పాటు ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం, మనం ఏదన్నా చిన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు గుండె వేగం గబుక్కున 80 నుంచి 70 నుంచి 120, 130కి వెళ్ళినప్పుడు దానివల్ల క్యాటకాలమిన్స్ అని ఉంటాయి. దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. రక్తం గడ్డగట్టడం కానీ,
గుండె మీద ఒత్తిడి కానీ, ఎరిథ్మియాస్ కానీ, అంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, గుండె ఆగిపోవటం, అందులో ఆ ఇర్రెగ్యులారిటీ రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా రక్తనాళాల్లో ఒకసారి బ్లాక్స్ ఉన్నప్పుడు, బార్డర్ లైన్లో ఉన్నప్పుడు యోగా చేసిన వాళ్ళకి, యోగా చేయని వాళ్ళకి చూస్తే వాటి యొక్క పెరుగుదల, అంటే ఆ బ్లాక్స్ పెరగడం అనేది, స్పీడ్గా పెరగడం అనేది మనం కనుక కంపేర్ చేస్తే యోగా చేసేవాళ్ళు చాలా స్లోగా పెరుగుతుంది అనేటటువంటి మనకి శాస్త్రీయపరమైనటువంటి సమాచారం కూడా ఉంది. అందువల్ల యోగా అనేది రకరకాల పద్ధతుల్లో ఈ గుండె అంటే కార్డియక్ హెల్త్కి ఉపయోగపడుతుంది. దెబ్బతిన్న కీళ్లను మరమ్మతు చేయడానికి ఒకప్పుడైతే పెద్దగా కోతలు పెట్టాల్సి రావటంతో పాటు వారాల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ పరికరం అందుబాటులోకి వచ్చాక కీళ్లను బాగు చేయటం అన్నది ఇవాళ చాలా తేలికైపోయింది. ఇలా వచ్చి కీళ్లను బాగు చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు. ఇక కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల వంటి చిక్కులేమీ ఉండవు. పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం లేకుండా కీళ్లను బాగు చేసే ఆర్థోస్కోపీ విధానం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఆర్థ్రోస్కోపీ అనగా ఒక మినిమలీ ఇన్వేజివ్ థెరపెటిక్ డివైస్ అండి. దాంట్లో మినిమలీ ఇన్వేసివ్ అనగా చిన్న కోతతో జాయింట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం అనేది కీహోల్ సర్జరీ అంటాం. అది ఆర్థ్రోస్కోపీ. ఓపెన్ ప్రొసీజర్స్లో ఏంటంటే దాదాపుగా 10 సెంటీమీటర్స్ పాటు కట్ తీసుకుందే జాయింట్లో విశ్లేషణగా చూడలేని పరిస్థితి అనమాట. ఈ కీహోల్ సర్జరీలో లెస్ దెన్ 1 సెంటీమీటర్, అప్పుడప్పుడు 5 మిల్లీమీటర్స్ కట్లో నుంచి జాయింట్లోకి మైక్రోస్కోప్ ద్వారా చూస్తున్నప్పుడు జాయింట్ని బాగా డీటెయిల్డ్గా మనం స్టడీ చేయగలుగుతాం, ఉన్న ప్రాబ్లమ్స్ని అసెస్ చేయగలుగుతాం. సో దాంతోపాటు ఈ కట్స్ చిన్నగా ఉండటం వల్ల టిష్యూ హీలింగ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, పేషెంట్ పెయిన్ కంటెంట్ తగ్గిపోతుంది. దానివల్ల తొందరగా వాళ్ళ పనులు వాళ్ళు రీగెయిన్ అవ్వగలుగుతారు, లెంగ్త్ ఆఫ్ హాస్పిటల్ స్టే తగ్గిపోతుంది. సో వాళ్ళ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా సులువు అవుతాయి. ఎలాంటి సర్జరీలో ఆర్థోస్కోపీ బాగా ఉపయోగం? జాయింట్లో ఉన్న కండరాలు, షాక్ అబ్జార్బర్ లాంటి డిస్క్స్, మోకాల్లో గూడులో ఉన్న గుజ్జు కండ, జాయింట్లో ఉండే గుజ్జుకు సంబంధించిన ఇబ్బందులు, కండరాలు, స్నాయువులు అండ్ షాక్ అబ్జార్బర్ డిస్క్ సంబంధించిన ఇబ్బందులకి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మోకాలి గాయాలకు ఆర్థోస్కోపీతో ఎలా చికిత్స చేస్తారు? నీ జాయింట్కి చాలా ఎక్కువ రీసెర్చ్ జరిగి దాని మీద ట్రీట్మెంట్ మొడాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లిగమెంట్స్ అంటే స్నాయువులు, ACL, PCL అనే లిగమెంట్స్ అండ్ షాక్ అబ్జార్బర్ లాంటి కండరాలు ఏవైతే మెనిస్కస్ అనే కండు ఉంటుందో వాటి సంబంధించిన ప్రాబ్లమ్స్, మోకాలు గుజ్జు అంటే కార్టిలేజ్, దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం దీని ద్వారా సాల్వ్ చేయొచ్చు. యాక్సిడెంట్లప్పుడు మోకాలు బెస్కి జాయింట్లలో ఉన్న స్నాయులు తెగిపోవటం వలన ఇన్స్టెబిలిటీ అంటే మోకాలు జారి పడిపోతాము, బెస్కి పడిపోతాము అనే భయం ఉన్నప్పుడు లిగమెంట్స్కి రిలేటెడ్ సర్జరీస్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. అండ్ మెనిస్కస్ అంటే షాక్ అబ్జార్బర్ లాంటి కండ ఉంటుంది, ఎముకల మధ్యలో రాపిడిని తగ్గించి అరుగుదలని కంట్రోల్ చేసే కండ. అది పగిలినప్పుడు మోకాలు తరచూ లాక్ అయిపోవటము, కదలికల్లో ఇబ్బంది రావటం, నొప్పి రావటం అది జరుగుతుంది. సో అట్లాంటప్పుడు దాన్ని యంగ్ ఏజ్లో రిపేర్ చేయటం, లేదు బాగా పగిలిపోయిందన్నప్పుడు దాన్ని ట్రిమ్ చేసే ఆపరేషన్, మెనిసెక్టమీ అనే ఆపరేషన్ చేస్తాం. భుజం సమస్యల్లో ఆర్థోస్కోపీ ఎలా ఉపయోగపడుతుంది? షోల్డర్ ప్రాబ్లమ్స్ మనం చూస్తే ఇది వెయిట్ పడని జాయింట్, దీంట్లో మూమెంట్ ఎక్కువ, వెయిట్ పడటం తక్కువ. సో దీంట్లో కండరాలకు సంబంధించినవి క్యాప్స్యూల్ అంటే జాయింట్ ఆవరణ, గూడు తొలక్కోకుండా పట్టి ఉంచాల్సిన కండరాలు ఆవరణలో దెబ్బ తగలటం వలన గూడు తరచూ తొలగటం, దానివల్ల నొప్పి రావటం, ఎముకలో స్టెబిలిటీ లేకపోవటం అనేది తరచూ చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఈ బ్యాంకాట్స్ లీజన్, హిల్సాక్స్ లీజన్స్ అనేవి తయారవుతాయి ఎముకల్లోనూ కండరాల్లోనూ. సో దానికి సంబంధించిన ఇబ్బందుల్ని మనం ఈ ఆర్థ్రోస్కోపీ కీహోల్ సర్జరీ ద్వారా కరిగిపోయే స్క్రూలతో వాటిని కుట్టి వాటిని మళ్ళీ యథావిధిగా దాని ఒరిజినల్ ప్లేస్లో అమర్చి
దాని తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్కి మనం ఉపయోగపడతాం. అది కాక పెద్ద వయసుతో పాటు పెరిగే వయసుతో పాటు గూడు కండరాలు, ఏది రొటేటర్ కఫ్ మసిల్స్ అంటాం, అంటే గూడుని తిప్పడానికి ఉపయోగపడే చిన్న చిన్న కండరాలు, అవి బట్టలు పిగిలిపోయినట్టు పిగిలిపోతూ ఉంటాయి. రబ్బర్ బ్యాండ్లు కనుక వయసుతో పాటు ఎలా అయితే ఇలాస్టిసిటీ తగ్గిపోతాయో అలాగే కండరాల్లో ఉన్న ఇలాస్టిసిటీ తగ్గిపోయి అవి పగుళ్ళు రావటం, పిగిలిపోవటం అవి జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో గూడు సరిగ్గా లేపలేకపోవటం, తిప్పలేకపోవటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అట్లాంటి వాళ్ళకి రొటేటర్ కఫ్ రిపేర్ ద్వారా మళ్ళీ ఆ గూడు కదలికలు అనేది మనం నార్మల్ చేయగలుగుతాం. అలాగే షుగర్ పేషెంట్స్లో ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అంటే గూడు బిగుసుకుపోవటం, దానివల్ల గూడు సరిగ్గా లేపలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం కీహోల్ సర్జరీ ద్వారా క్యాప్సులర్ రిలీజ్ చేసి దాంట్లో ఉన్న గూడు కదలికల్ని మళ్ళీ నార్మల్ చేయగలుగుతాం. ఇంకా ఎలాంటి సమస్యలకు ఆర్థోస్కోపీని ఉపయోగిస్తారు? యాంకిల్, హిప్ అండ్ మిగతా జాయింట్స్లో ఇప్పుడిప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఆర్థ్రోస్కోపీస్ టెక్నిక్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. బట్ ఇప్పటికీ యాంకిల్లో ఉన్న రిక్వైర్మెంట్ ఫర్ ఆర్థ్రోస్కోపీ అనేది చాలా తక్కువ. ఉన్న కండిషన్స్లో ఆస్టియోకాండ్రైటిస్ డెసికాన్స్, అంటే ఎముకలో పైన ఉండే గుజ్జుపోతకి బ్లడ్ సప్లై తగ్గిపోవటం వలన దాంట్లో రంధ్రాలు ఏర్పడి సరిగ్గా పనిచేయవు. సో అలాంటి పరిస్థితుల్లో దానికి ఆర్థ్రోస్కోపీ ద్వారా డ్రిల్ చేసి దాంట్లో రక్త ప్రసరణని మనం పెంచి దానికి సపోర్ట్ కోసం బోన్ గ్రాఫ్ట్ పెడతాం. అది కీహోల్ సర్జరీ హెల్ప్తో మనం చేయగలుగుతాం. ఇప్పుడు వరకు ఉన్న యాంకిల్లో ముఖ్యమైన యూజ్లో ఇది కాక జాయింట్లో ఇరిగిన ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేసినప్పుడు అవి సరిగ్గా కూర్చున్నాయా లేవా అనేది చూడటానికి ఒకటి వాడుతూ ఉంటాం. రెండోది యాంకిల్ వెనకాల పక్క ఉన్న కండ వాసి దానికి వాతంలాగా వస్తుంది, దానికి కీహోల్ సర్జరీ ద్వారా ఆ వాతాన్ని తొలగించటం, అంటే బర్సెక్టమీ అనే ప్రొసీజర్ ఒకటి చేస్తాం. సో ఈ 3 వరకు యాంకిల్లో ఉన్న కొత్త డెవలప్మెంట్. స్పైన్లో మనం ఇప్పుడు కీహోల్ సర్జరీ వచ్చింది, కానీ దాన్ని ఆర్థ్రోస్కోపీ కాకుండా ఎండోస్కోపీ అంటాం, బికాస్ జాయింట్ కాదు కనుక. సో ఎండోస్కోపీ ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా స్పైన్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని ఇవాల్యుయేట్ చేస్తూ దాని దగ్గర పెరిగిన ఎముకని, డిస్క్ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని, నరం మీద పడే ప్రెషర్స్ని అవి మనం తొలగించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలం. నీ అండ్ షోల్డర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నావో చాలామంది గమనించుకోవట్లేదు. లిగమెంట్ ప్రాబ్లమ్స్తో, మెనిస్కస్ ప్రాబ్లమ్స్తో నెగ్లెక్ట్ చేసి 2-3 years తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పటికి వయసు పరంగా వాళ్ళు చూస్తే 20-30లో ఉంటారు, కానీ లోపల జాయింట్లో అరుగుదల ఆల్మోస్ట్ 50 years వ్యక్తిలాగా అయిపోయి ఉంటుంది. సో దానివల్ల మోకాల్లో అరుగుదల, గూడులో అరుగుదల అనేది చాలా తొందరగా అయిపోయినట్టు. సో ఇంత యంగ్ ఏజ్లో నీ రిప్లేస్మెంట్, షోల్డర్ రిప్లేస్మెంట్లు ఇవి అవసరం రాకోకుండా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఎక్కువ రోజులు మన్నికగా ఉండటం వల్ల నీ రిప్లేస్మెంట్, షోల్డర్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ ఇవి మనం ప్రొలాంగ్ చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకునేందుకు స్నానం చేయడానికి అరగంట ముందుగా వ్యాజ్లిన్ లేదా పెట్రోలియం జెల్లీని ఒంటికి పట్టించి ఆపై గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. చర్మం అంతా మృదువుగా, సున్నితంగా మారుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.